రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కానీ ఇది 2-3 రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనూ ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు. వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, స్త్రీ కుటుంబానికి, స్త్రీ గౌరవానికి, స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలుపెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడకి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారు.
అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు, ఎవరికీ రాదు కూడా. అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు. మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి. అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు? అంటే ఒక సామాన్య మహిళ, ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మొన్నటిదాకా ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే అని ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా, ముట్టించాలంటే భయం వేస్తుంది అనేవాళ్ళు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? మీరు ఎంతమంది పిల్లలను ఒక్కరికే తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం. వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు. ఒక్క పిల్లలనే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు ఫ్రీ బస్సు కానీ, అలాగే మీరు 250 పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి. అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? 250 కేవలం పెన్షన్ 250 పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. మీరు ఇంటాగెళ్ళలేదు, రచ్చాగెళ్ళలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. మీకు బాధ ఉంది, కాదనట్లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసు వెళ్ళగొక్కుంటే ఈ 11 కూడా ఉండవు.